ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ లేళ్ల రవీంద్ర బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రవీంద్ర గారు. నమస్తే అండి విష్ణు గారు. సార్ రవీంద్ర బాబు గారు, ప్రస్తుతానికి ఐటీఆర్ ఫైల్ చేసే సీజన్ నడుస్తుంది కాబట్టి ఐటీఆర్ ఫైల్ చేసే ముందు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు, ఎటువంటి అంశాల పట్ల తప్పనిసరిగా మనం అవగాహన పెంపొందించుకోవాలి అంటారు ఇటువంటి సమయంలో? విష్ణు గారు కరెక్ట్గా అడిగారు. ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ సీజన్ స్టార్ట్ అయింది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని కొన్ని అంశాలు, పరిగణలో తీసుకోవాలని కొన్ని అంశాలు చూస్తే, ఫస్ట్ది డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ద రిటర్న్. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి ఎప్పుడు దాకా డ్యూ డేట్ ఉంది? సో చూస్తే ప్రజెంట్ ఫైల్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ డ్యూ డేట్ ఈస్ 31st July. 31st July లోపు కల్లా లాస్ట్ ఇయర్లో 1st April 2023 నుంచి 31st March 2024 వరకు ఎంత ఇన్కమ్ వచ్చింది, ఆ ఇన్కమ్ మొత్తాన్ని 31st July 2024 కల్లా రిటర్న్ ఫైల్ చేయాలి. గవర్నమెంట్కి ఇన్కమ్ ఆఫర్ చేసి కరస్పాండింగ్ ట్యాక్స్ ఉంటే పేమెంట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని 31st July తర్వాత ఫైల్ చేస్తే మనకు 5,000 లేట్ ఫీజు వచ్చింది, ఇంట్రెస్ట్ పడిద్ది. నెక్స్ట్ కొన్ని గవర్నమెంట్ ఏదైతే మనకి ఎగ్జామ్షన్ ఇచ్చిందో, లైక్ రెంట్ కట్టినా, కానీ హౌసింగ్ లోన్ మీద ఇంట్రెస్ట్ పే చేసినా, అలాంటి ఎగ్జామ్షన్ మనం కోల్పోతాం. అవన్నీ కోల్పోయి మన నెట్ అమౌంట్ మీద, ఎక్కువ అమౌంట్ మీద ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. సో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరిగా 31st July కల్లా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ అండర్స్టాండింగ్ ద ట్యాక్స్ రెజ్యూమ్. ఇప్పుడు ఈ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ కొత్త స్కీమ్ తీసుకొచ్చింది, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అని. అంటే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అని ఒక ట్యాక్స్ రెజ్యూమ్ ఉంది, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అని ఇంకోటి ఉంది. సో ఎంప్లాయీస్ కి 2 ఆప్షన్లు ఉన్నాయి, పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం. సో రెండింటి మధ్య కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. కొన్నిట్లో కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ లో ట్యాక్స్ రేట్స్ తక్కువ, కానీ డిడక్షన్స్ ఏవైతే ఉంటాయో, రెంట్ పే చేసినా, పిల్లల స్కూల్ ఫీజు కట్టినా, ఏమన్నా హోమ్ లోన్ తీసుకుని ఇంట్రెస్ట్ కట్టినా, అవేమి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ లో రావు. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ లో అవన్నీ వస్తాయి, కానీ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఎక్కువ. సో మనకున్న ఇన్కమ్ పరిధిని బట్టి మనకి ఏమేమి డిడక్షన్ చూసుకొని మనకు ఓల్డ్ బెనిఫిషియలా, న్యూ బెనిఫిషియలా కరెక్ట్ గా చూస్ చేసుకొని వీ నీడ్ టు ఫైల్ ద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. సో ప్రతి ఒక్కరు ఒకటే బెనిఫిషియల్ గా ఉండాలని రూల్ ఉండదు, ఒకటే ఉండదు కూడా. కొంతమందికి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ బెనిఫిట్ అవుద్ది, కొంతమందికి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ బెనిఫిట్ అవుద్ది. సో ప్రాపర్ గా మీరు ఏ ట్యాక్స్ రెజ్యూమ్ మనం బెనిఫిట్ చూసుకొని కరెక్ట్ గా రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. లేకపోతే మీరు ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ గవర్నమెంట్ కి పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ చూసింగ్ ద కరెక్ట్ ఐటీ రిటర్న్ ఫామ్. చెప్పాలంటే మన ఇండివిజువల్ ఇన్కమ్ ఫైల్ చేసే వాళ్ళు ఎవరైతే 31st July లో ఫైల్ చేస్తారో వాళ్ళకి గవర్నమెంట్ 4 types ఆఫ్ ఐటీ రిటర్న్ ఫార్మ్స్ ఇచ్చింది. ITR 1, ITR 2, ITR 3, ITR 4. సో మనకున్న నేచర్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? మనకుంది శాలరీ ఇన్కమా, లేదా షేర్స్ అమ్మాము, షేర్స్ ఇన్కమా, లేదా మన ప్రాపర్టీని అద్దెకి ఇచ్చాము, మనకి రెంట్ వచ్చింది, రెంటల్ ఇన్కమా, లేదా మనకు ఒక ల్యాండ్ కొన్నాము, ఆ ల్యాండ్ అమ్మేసాము, దాని మీద మనకి ప్రాఫిట్ వచ్చింది, లేదు మనం బిజినెస్ చేసాము, సో బిజినెస్ చేయడం వల్ల మనకు కొంచెం ఇన్కమ్ ప్రాఫిట్ వచ్చింది. సో దానికి నేచర్ ఆఫ్ ఇన్కమ్ బట్టి మనం కరెక్ట్ ఐటీఆర్ ఫామ్ ని చూస్ చేసుకోవాలి. ITR 1 అప్లికబుల్ అయితే ITR 4, ITR 4 అప్లికబుల్ అయితే ITR 1, అది చూస్ చేసుకోకూడదు. సో మనకి ఇన్కమ్ ఏమిటి ముందే సెలెక్ట్ మనకు తెలుసు కాబట్టి అప్రోప్రియేట్ ఐటీఆర్ ఫామ్ మనం చూస్ చేసుకొని మనం ఫైల్ చేయాలి. నెక్స్ట్ వ్యాలిడేషన్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్. మన బ్యాంక్ అకౌంట్స్ కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఒక అకౌంట్ అన్న వ్యాలిడేట్ చేసి మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. చాలా మంది అది చేయక ఒక అకౌంట్ నామినేట్ రిఫండ్ పెట్టడానికి, రిఫండ్ వస్తే ఏ బ్యాంక్ అకౌంట్ లో పెట్టాలో ఆ బ్యాంక్ అకౌంట్ నామినేట్ చేయక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఎర్రర్స్ ఫేస్ చేస్తున్నారు. సో కంపల్సరీగా వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ ని ప్రీ వ్యాలిడేట్ చేసుకొని 2-3 బ్యాంక్ అకౌంట్స్ ఉంటే వాటిలో ఒక బ్యాంక్ అకౌంట్ ని ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ కి నామినేట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎంప్లాయీస్ మీకు తెలుసు, ఒక ఇయర్ లో జాబ్స్ మారుతారు. ఒక 6 months 7 months ఒక దగ్గర ఉంటారు, ఇంకో 4-5 months ఇంకో దగ్గర జాబ్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఏమైందంటే 2 IT రిటర్న్స్ వస్తాయి, 2 ఫార్మ్ 16 వస్తాయి. 2 ఫార్మ్ 16 వస్తాయి. 2 ఫార్మ్ 16 వస్తాయి. చాలా మంది అనుకుంటారంటే ఒక ఫార్మ్ 16 ఒక ITR ఫైల్ చేయాలా అనుకుంటారు. కాదు,
ఎన్ని ఫార్మ్ 16 వచ్చినా 2 జాబులు చేస్తే 2 ఫార్మ్ 16 రావచ్చు, ఒకవేళ బై మిస్టేక్ 3 జాబులు చేస్తే 3 ఫార్మ్ 16 రావచ్చు. అన్నిటిని క్లబ్ చేసి ఎడిషన్ చేసి టోటల్ ఇన్కమ్ కలిపి ఒకటే ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలి. 2 ఫార్మ్ 16 ఉన్నా, 1 ఫార్మ్ 16 ఉన్నా, 3 ఫార్మ్ 16 ఉన్నా కానీ అన్నిటి కలిపి ఒకే ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలి. నెక్స్ట్, సేఫ్ కీపింగ్ ఆఫ్ ద డాక్యుమెంట్స్. చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ అయిపోయాక ఏం చేస్తారంటే డాక్యుమెంట్స్ ని జాగ్రత్త పరుచుకోరు. మనకు వచ్చిన ఫార్మ్ 16 కానీ, లేదా హైయర్ స్కూల్ ఫీజులు కానీ, ఎల్ఐసీలు కానీ, హోమ్ లోన్ కానీ, ఇంట్రెస్ట్ సర్టిఫికెట్లు కానీ, ఏదైనా ఖర్చులు పెట్టిన డిడక్షన్ ఉన్న డాక్యుమెంట్స్ ని మనం జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఒక 2 years తర్వాత 3 years తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడిగితే మనం మళ్ళీ వాటిని సబ్మిట్ చేసే పొజిషన్ లో ఉండాలి. రిటర్న్ ఫైల్ అయిపోయింది కదా, ఫైలింగ్ అయిపోయింది అనుకోకుండా మనం చేయాల్సింది ఏంటంటే డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మనం భద్రపరచుకోవాలి. నెక్స్ట్, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే మనం ఇప్పుడు రన్నింగ్ ఈరోజు July 2024, ఈ ఇయర్ ని 24-25 అంటారు. కానీ మనం ఫైల్ చేసేది 23-24 ఫైనాన్షియల్ ఇయర్ ఫైల్ చేసినప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ జరిగిన ఇన్కమ్ మీద మనం ఇన్కమ్ ట్యాక్స్ రైట్ ఫైల్ చేస్తున్నాం కాబట్టి, కానీ అది ఈ ఇయర్ లో అసెస్మెంట్ అవుతుంది. సో చాలా మంది తెలియక అసెస్మెంట్ 23-24 ఫైల్ చేస్తారు. అసెస్మెంట్ 23-24 అంటే అది ఫైనాన్షియల్ ఇయర్ 22-23. సో జాగ్రత్తగా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళు అసెస్మెంట్ ఇయర్ 24-25 సెలెక్ట్ చేసుకోవాలి. అసెస్మెంట్ ఇయర్ 24-25 సెలెక్ట్ చేసుకోవాలి. అసెస్మెంట్ ఇయర్ 24-25 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 23-24. సో ఇవి కామన్ గా ఎక్కువ మంది ఫేస్ చేసే ఎర్రర్స్ కావాలండి, లేదా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రబాబు గారు. థ్యాంక్ యూ అండి విష్ణు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.